సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా? కేవలం 8 నెలల్లో మీ కల నెరవేర్చుకోండి. వెంటనే కింది నంబర్స్‌కి కాల్ చేయండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. ఏదైనా ఒక స్టోరీ చెప్తారా? దయ్యపు తిండి కథ చెప్దామా? దెయ్యపు తిండి ఎప్పుడు అంటూ ఉంటాం మనం ఇంట్లో కూడా. దెయ్యంలాగా తింటున్నాం. తెగ తినేస్తే ఎక్కువ తింటే. ఇలాంటి దగ్గరగా రిలేటెడ్గా ఉన్న ఒక కథ ఇది వరకు చెప్పాము. నేను చెప్పాక మీకు అది గుర్తొస్తుంది, అప్పటిదాకా నీకు గుర్తురాదు. ఓకే, చెప్పండి అమ్మగారు. పూర్వం ఒక రాజుగారు ఉండేవారట, రత్నాకరుడని. అయితే ఈయనకి మంచి వేట సరదా. ఎప్పుడూ వేటకి వెళ్ళేవాడు. చాలా మంచివాడు, చక్కగా బాగుండేవాడు. ఒక వయసులో 30-40 ఉంటాయి. అయితే ఏమైందట, ఈ వేటకెళ్ళి మామూలుగా కొన్ని ప్రాంతాల్లో నిద్ర చేయొద్దు అని చెప్తారు. వేటకి వెళ్ళేటప్పుడు ఏం చేస్తారు, జనరల్గా ముహూర్తం పెట్టుకు వెళ్తారు వెళ్ళేవాళ్ళు అప్పట్లో. ఇప్పుడు వేటలు లేవు కదా, దొరికిపోతున్నారు వేటకెళ్ళి. ముహూర్తం పెట్టుకుని వెళ్ళిన తర్వాత అడవిలో ఆటవికులు వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ సలహా ప్రకారం ఎక్కడెక్కడ రాత్రిపూట పడుకోవచ్చు, ఎక్కడ రాత్రిపూట పడుకోకూడదు అనేవి తెలుసుకునేవాళ్ళు. ఓకే, తెలుసుకుని దొర ఇక్కడ విడిది చేయబోకండి, ఈ ప్రాంతం మంచిది కాదంటే ఇక అక్కడ విడిది చేసేవాళ్ళు కాదు. అయితే వీళ్ళు అలాంటి ఒక వార్నింగ్ పొంది కూడా ఎక్కడో ఓచోట చీకటి పడిపోయి విడిది చేయవలసి వచ్చింది. ఈ రాజుగారికి నిద్రపోయేటప్పుడు నోరు తెరుచుకుని పడుకుంటాడు ఆయన. ఇప్పుడు కూడా మనం గమనిస్తాం, చిన్న గురకొస్తుంది నోరు తెరుచుకుపోతుంది. అరకళ్ళు తెరుచుకుని పడుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా. అయితే ఈ రాజుగారు మంచి నిద్ర పట్టింది ఆయనకి. పగలల్లా ఆ వేటలో ఉన్నాడు కదా, నోరు తెరుచుకుని నిద్రపోతుంటే అక్కడ ఒక తిండిపోతు పిశాచి ఉంది ఆ ప్రాంతంలో. అది కాస్త రాజుగారి నోట్లో నుంచి ప్రవేశించేసింది లోపలికి. అయ్యో, నిద్రపోయాడు. తెల్లారేసరికి పిచ్చాకలేసేస్తోందట ఆయనకి. ఆకలి 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 అంటే వాళ్ళు ఏం చేస్తారు, ఏవో కాస్త వండారు, గబగబా వండి పెట్టారు. ఆయన 10 మందికి సరిపడా తినేసాడు. వాళ్ళకి అర్థం కాల. మనిషి చూస్తే మామూలుగానే ఉన్నాడు, ఇంకా 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 అంటాడు. వాళ్ళు 50 మంది వచ్చారు, 25 మంది, అందరికీ వండిన వంటంతా మధ్యాహ్నం ఆయనే తినేశాడు. ఇదేమిటో పట్టింది అనుకుని ఇంటికి తీసుకుపోయారు. ఇక తిండో 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 4 పూట్ల తినేవాడు. అమిత తిండి, ఎంత తిన్నా చాలదు. ఎంతమందికో వండింది ఒక్కడే తినేసేవాడు. ఏం చెయ్యాలో తెలిసేది కాదు. ఇక రాజ్యంలో వనరులు తగ్గిపోతున్నాయి, మీ తిండికి సప్లై చేయలేకపోతున్నామని మొదలుపెట్టారు. ఈ కొన్ని రోజులు అయ్యాక రాజు కనిపించింది, ఇట్లా కాదు, మనం పని చేద్దాం, మనకు 300 మంది సామంతులు ఉన్నారు. కొద్ది రోజులు ఒక్కొక్కటి దగ్గర 4-5 రోజులు 3-5 రోజులు గడిపితే సరిపోతుంది. రాజు గుర్తించట్లేదా నేనేంటి ఇంత తినేస్తున్నాను తెలియట్లా, లోపల ఆకలిస్తోంది. రాక్షసి ఉండేసరికి మనిషి ఏం మామూలుగానే ఉన్నాడు, ఆయన తెగ తినేసి ఇంత అయిపోవాలి. మామూలుగా మనం ఏంటి, రోజుకో మామిడి పండు తింటే ఎండాకాలం అయ్యేసరికి 3 కేజీలు పెరిగిపోతాం. అవును, పెరగలా మనిషి, పిశాచి తినేస్తుంది అన్ని. ఆయన మామూలుగానే ఉన్నాడు. సరే ఏమైంది, ఈయన ఇట్లా కాదు, ఈ ప్లాన్ వేసుకున్నాడు, సామంతుల దగ్గరికి వెళ్దాం. సామంతులు మొదట సరదా పడ్డారు. రాజుగారు ఎప్పుడు వచ్చేవాడు కదా, అలాంటిది మన ప్రాంతానికి వస్తానంటే 4 చూస్తాడు కదా, అంతేగా, 4 చూసి మనకు వలసినవి ఇస్తాడు. ఇప్పుడు మనం కూడా ప్రధానమంత్రిని తీసుకొచ్చి చూపిస్తాము, ఆయన ఎవరు 2 శాంక్షన్ చేస్తాడు, పడేస్తాడు కదా, అంతేగా. అవునా? మంత్రులు కానీ, ముఖ్యమంత్రులు కానీ, ప్రధానమంత్రులు కానీ, ఎవరైనా మినిస్టర్స్, ఎంపీలు మన ప్రాంతంలో పర్యటన చేస్తే మనకు కొన్ని ప్లస్లు అవుతాయి. అప్పుడు ఆ పద్ధతి ఉండేది అప్పుడు కూడాను. వీళ్ళు వస్తారు, రాజుగారు వస్తే ఏవైనా కొత్త బావులు, చెరువులు, కొన్ని నిర్మాణాలు, తర్వాత కొన్ని ఉద్ఘాటనలు అటువంటివేవో జరుగుతాయని వీళ్ళు ఉత్సాహంగా రండి అన్నారు. మొదట ఒకడు రమ్మన్నాడు. రమ్మంటే 4 రోజులు రాజుగారిని పోషించేసరికి టంగులు దిగినాయి వాళ్ళకి. అక్కడి నుంచి ఆయన పాలన అక్కడి నుంచి జరిగిపోయేది. అంచటపాల మీద రాజధానికి వార్తలు వచ్చేవి, ఏం చేయాలి, ఇవాళ ఏం చేయాలి, రేపు ఏం చేయాలి. అక్కడి నుంచి ఇంకో సామంతు, మొత్తానికి 10-15 ఊళ్ళు సామంతుల దగ్గరికి వెళ్ళేసరికి అయిపోయారు. మళ్ళా మొదటి సామంతు వంతు వచ్చింది. అమ్మో ఇంకా కోలుకోలేదు, మళ్ళీ వస్తున్నాడు ఈయన అనిపించడం మొదలుపెట్టింది. 2 రౌండ్లు 3 రౌండ్లు తిరిగాడు. వస్తున్నాడంటే గుండెల్లో రాయబడ్డం మొదలుపెట్టింది వాళ్ళు. మరి అంతేగా. అప్పుడు ఈ సమయం వచ్చేసాక ఈయన రత్నగిరి అని ఒక సంస్థానానికి వెళ్ళబోతున్నాడు, ఈ రత్నాకరుడు. ఆ రత్నగిరికి అప్పుడే వాళ్ళకి సదాశివుడు అని ఒక ఆయన కాశీలో చదువుకొచ్చి చాలా తెలివైన మాట తీరు అవి ఉన్నాయి. అతను వచ్చి సామంతుడి దగ్గరికి వచ్చాడు.
తను విద్య చూపించి ఏదో బహుమతి పొందాం, ఉద్యోగం సంపాదిద్దామని. ఆయన అద్భుతంగా మోటివేషనల్ స్పీచ్ ఒకటి ఇచ్చాడు, సరదా జోకులు వేసాడు, అందరు నవ్వుతున్నారు, ఉత్సాహంగా ఉన్నారు. ఈయన మాత్రం ఇట్లాగే కూర్చున్నాడు సామంతుడు. మొత్తం అంతా సభ అయిపోయి మెల్లిగా సర్దుకున్నాక ఈ సదాశివం గారు వెళ్ళి సామంతుడి దగ్గర కూర్చున్నాడు. వాళ్ళ ప్రభు ఆయన, ఆ పరగణాకి ప్రభు. అయ్యా ఏమిటో ప్రభు మీరు కుశలంగా లేనట్టున్నారు, ఎక్కడా ఏ మాటకి స్పందించినట్టు కనపడలేదు, ఆరోగ్యం కులాసైనా ఏదైనా విపత్కర పరిస్థితిలో ఉన్నారా అని అడిగితే, ఏం విపత్కరం, తిండి విపత్కరంలో ఉన్నాను సదాశివన్ నేను, రాజుగారు రాబోతున్నారు సాయంత్రానికి. ఆయన మామూలు వాడు కాదు, ఇప్పటికి 3 సార్లు వచ్చాడు, ఇది 4గోసారి. దివాణంలో అందరూ తినేదంతా ఆయన తినేస్తాడు ఈ 4 రోజుల్లో. సప్లై కంటే వర్క్ ఎక్కువైపోతుంది, 4-5 వంట వాళ్ళని ఎక్స్ట్రా పెట్టుకుంటే కానీ ఈయన భోజనం అవదు. ఏమిటో ఆ పరిస్థితి తెలీదు. ఆయన ఏమి బాగా ఇంతలా ఉంటాడేమిటండి, ఏమీ లేడు, మామూలుగానే ఉన్నాడు. ఇప్పుడు 2 సార్లు 3 సార్లు వచ్చాడు కదా, మామూలుగానే ఉన్నాడు. అందరు సామంతులది ఇదే గోల, ఆయన తినటానికే ఇక్కడికి వస్తున్నాడు అని చెప్పాడు. ఓ పూట ఏముందండి, ఓ పూట కాదు నాయన, 4 పూటలా తింటాడు. ఆకలి ఆకలి ఆకలి, తిండి 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 అంటాడు. ఏం చేయాలో తెలియటం లేదు. పైగా ఈ సంవత్సరం మనకు పంటలు తక్కువ ఉన్నాయి, పళ్ళు గిళ్ళు తక్కువ ఉన్నాయి. ఈయన వస్తాడంటే ఇంకో సంస్థానం నుంచి తెప్పించుకోవాలి మనము, కోతులు బెడద ఎక్కువైంది మనకి, దాంతో పంటలు కాయలు అవి తక్కువ ఉన్నాయి అన్నాడు. అనేసరికి సరే నేను కూడా వస్తాను, రాజుగారు వచ్చినప్పుడు నన్ను ఒక ప్లాన్ చేయనివ్వండి అని చెప్పారు. సాయంకాలం రాజుగారు వచ్చాడు 4 గంటల వేళ. వచ్చి రావడంతో ఫలహారం 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 అన్నాడు, ఈవినింగ్ స్నాక్. రాజుకు బోల్డ్ రకాలు చేయించారు, బోల్డన్ రకాల పళ్ళు భక్ష్యాలు అన్నీ పెట్టారు. ఒక్కడికే పెద్ద పేటేసి ఆయన కూర్చోబెట్టి ఇంత చుట్టూత ఘటోత్కచుడికి పేర్చినట్టు పేర్చారు. ఈ సదాశివం గారు కూడా ఓ పక్కన పేటేయించుకుని కూర్చున్నాడు. ఆయన ముందేం లేవు. ఆయన ఏం చేశాడు, పక్క నుంచి ఒక గడ్డి పరక తీసి ఆ గడ్డి పరకను నవలటం మొదలుపెట్టాడు. రాజుగారు తింటూ తింటూ అదేమిటో తిండి లేనట్టు గడ్డి పరక నవ్వులుతున్నావు అన్నాడు. అనేసరికి సదాశివం గారు అన్నాడు, ఏముందిలేండి ప్రభు, తమరికి పక్కన బంతిలో ఎవరు లేకపోతే ఎట్లాగా, మీరు కానివ్వండి, అందుకని ఏదో ఒకటి నవలాలని ఇది నవ్వులుతున్నానంటే సిగ్గేసింది ఆయన రాజుగారికి, తగిలింది. ఇన్ని పెట్టు తింటూ ఒకటి ఇవ్వకపోవడం వెంటనే ఓ పండు తీసి అతనికి ఇచ్చాడు. ఆ పండు ఒలుస్తూ సదాశివం అన్నాడు, పండు కమలా పండిస్తే కమలా పండు ఒలుచుకుంటున్నాడు. ప్రభు మీరు ఫలహారం చేశాక రాత్రి భోజనానికి మధ్యలో కాసేపు విశ్రమించాలండి అన్నాడు. ఆ పనులు రాయబోడు, ఏం కాదండి నా మాట వినండి, విశ్రాంతి తీసుకోవాలి మీరు అంటే, మరి సాటివాడు తన పక్కన బంతిలో కూర్చున్నవాడంటే ఆయన పడుకోని నేను చేయను అని అంటే బాగోదుగా, మరి కొంచెం మృదు భాషగా ఉన్నాడు. అట్లాగే విశ్రాంతి తీసుకుంటా, దాందేముంది ఏర్పాటు చేయండి అన్నాడు. ఇవన్నీ చెల్లించాడు, పెట్టినవన్నీ ఒక 10-25 మందికి పెట్టి సరిపడా పళ్ళు పదార్థాలు అన్నీ తిన్నాడు. చేతులు కడుక్కుని తనకు ఏర్పాటు చేసిన మంచం మీద పడుకున్నాడు. పడుకోగానే సదాశివం ఏం చేశాడు, కాళ్ళు చేతులు కట్టేండ్రా అని కాళ్ళు చేతులు కట్టించేశాడు రాజుగారికి. ఆయన ఇట్లా అంత తిన్నవాడు ఒదిగి ఇట్లా పక్కకి పడుకోడు, వెళ్ళకిలా పడుకున్నాడు, 2 చేతులు పైకి పెట్టి చేతులు కాళ్ళు కట్టేశారు. 2 గంటలు 1 గంటన్నర నిద్రపోయాడు గట్టిగా ఆయన. అక్కడి నుంచి ఏం చేశారు వీళ్ళు, బోలెడు పదార్థాలు ఉండారు రాత్రికి, పాయసాలు, పులిహార, మంచి మంచి చార్లు పులుసులు, మరి సగ్గుబియ్యం సేమియా పరమాన్నాలు, దేని వాసన దాంతే కదా, కొన్నిట్లలో కుంకుమ పువ్వు వేశారు, కొన్నిట్లలో ఏలక పొడి వేశారు. అక్కడి నుంచి అన్నము మంచి ఘుమఘుమలాడే వాసనలు వచ్చే 3-4 రకాల కూరలు, కొన్నేమో గారెలు చేయించారు. అన్నీ రాజుగారు పడుకున్న మందిరం దగ్గరికి చేరేశారు. అంతంత పాత్రల్లో పెట్టి ఈయనకి 1 గంటన్నర అయ్యేసరికి మెలకు వచ్చింది. వాసన వస్తుంటే ఆకలి పెరిగిపోతుంది. సరే ఈ సదాశివం తెచ్చి రాజుగారి దగ్గర కూర్చున్నాడు. రాజుగారు లేవబోయాడు, చేతులు కాళ్ళు కట్టేస్తున్నాయి. ఏమిటిది చేతులు కాళ్ళు కట్టేశారంటే, ఏముందిలేండి ప్రభు మా పద్ధతి ఇది, నేను ఇదివరకు వచ్చాను అప్పుడెప్పుడు చేయలేదన్నాడు. కాదండి మా రాజుగారు మర్చిపోయారు, మా ప్రభు మర్చిపోయారు, మా పద్ధతి మీరు పడుకోండి, మీకు మంచి కథ చెప్తాను, మీకేం ఇబ్బంది లేదు, పడుకోండి అని పడుకోబెట్టాడు. రాజుకి ఏం చేయాలో తెలియట్లా, కానీ వాసనకి ఉద్రేకం వస్తుంది లోపల నుంచి. ఆకలి అన్నాడు, నేను కథ చెప్తాగా అన్నాడు ఇతను. అని మాకు పూర్వం ఒక గురువుగారు ఉండేవారండి, ఆయన హిమాలయాల్లో తపస్సు చేసుకున్నారు.
అక్కటండి ఆహారాన్ని కొదవలేదండి. వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే పెద్ద పెద్ద కొలనులటండి అక్కడ, పెద్ద పాయసం కొలను అని పాయసం గిన్నె దగ్గర పుచ్చుకొచ్చాడు చిన్న కప్పులు వేసి. వాసన చూడండి ఇలాంటిదే అచ్చు, ఇది పెద్ద కొలను. అక్కడి నుంచి హల్వాది ఒక పెద్ద గట్టుటండి, దానికి హల్వాతో గట్టు చేశారు ఆ పాయసం కొలనికి అని హల్వాదే చూపించాడు. హల్వా ఓ రకం గుమగుమ, పాయసంది ఇంకోటి. అక్కడి నుంచి దాని మీదండి జున్నుతోటి అక్కడక్కడ కూర్చునేందుకు చంద్రకశిల వితర్దికలు ఉంటాయంటే చంద్రశీలలతో చేసిన అరుగులు ఉంటాయి కదా, అట్లా జున్ను అరుగులు అని జున్ను పట్టుకొచ్చాడు. జున్ను గుమగుమకి ప్రాణం పోతుంది. ఇహ ఒకటొకటి తీసుకొస్తాడు, ముక్కు దగ్గరికి మూతి దగ్గరికి తెస్తాడు. ఆ నోటు తెస్తే నోటకు రాదా, తీసేస్తాడు. అదే వాసన వచ్చేస్తుంది, చచ్చిపోతున్నాడు లోపల నుంచి ఈయన. ఇక అలాగిలాగ లేదు, ఎంత గోలొచ్చేసిందంటే రాజుగారు అరుపులు కేకలు, ఈయన కథ మాండు. ఎంత పెద్ద పెద్ద మేఘాలు ఉన్నాయంటే పులిహోర మేఘాలండి అక్కడ అని పులిహోర తీసుకొచ్చి చూపిస్తాడు. పెద్ద పెద్ద మామిడి చెట్లు అండి, మామిడి పండు సగం కోసింది ముక్కు దగ్గర పెడితే ఎలా ఉంటుంది పండిన మామిడి పండు, చక్రకేళీలు చూపిస్తాడు. అయితే ఇక అయ్యేసరికి రాజుగారు గింజుకుని ఆయనకి నీరసం వచ్చింది. లోపల ఉన్న పిశాచానికి ఉద్రేకం వచ్చేసింది. దానికి సమయం ఉంది, సాయంకాలం టిఫిన్ చేసిన తర్వాత 2-3 గంటలు, 3 గంటల తర్వాత అది ఆగలేదు, ఆకలిస్తుంది. ఈయన సదాశివం గారు సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడైతే ఈ రాజుగారు ఆకలి అని పెద్దగా అరవంగానే ఈయన ఒక తోలు పుచ్చుకొని సిద్ధంగా ఉన్నట్టు. ఆ నోట్లో నుంచి ఆ పిశాచం బయటకు ఒక్క దూకింది తిండి మీదకి. దూకేసరికల్లా ఈ తోలు తిత్తులోకి పట్టేశాడు దాన్ని. ఈయన గమనించి అర్థమైంది ఇదేదో వేరే తేడా ఉందని. దాన్ని మూతి బిగించేశాడు, తీసుకెళ్లి వంటింట్లో పొయ్యి మండుతుంటే ఆ పొయ్యిలో వేసేశాడు. సరికి పెద్ద శబ్దంతో పేలిపోయిందట అది. ఆ మంటలు ఆకుపచ్చగా పసుపచ్చగా అట వచ్చినాయట. రాజుగారు గింజుకుని నిస్త్రాణగా ఉన్నాడు కదా, అంటే నిద్రపోయాట ఆయన. నిద్రపోయాడు, ఏమీ లేదు, ఇంకా మాట్లేదు మంతి లేదు. ఈ పదార్థాలపై గిన్నెలన్నీ తీసేశారు. పొద్దున ఆయన లేచేసరికి తాళిపేశారు వీళ్ళు. అప్పుడే పిశాచం అయిపోయింది, తాళిపేశారు. ఆయన పక్క తిరిగి పడుకున్నాడు. తెల్లారి కొంచెం నీరసంగా లేచాట. నీరసంగా లేచి ఏదో పని చేయడానికి ఈ సంస్థానానికి వచ్చామండి, ఏం చేయడానికి వచ్చామో మర్చిపోయాను, మంత్రి గారికి ఒక కబురు చేసి అదేమిటో కనుక్కోండి, నేను దంతధావనం చేసుకునే లోపల అని మామూలుగా దంతధావనం చేసుకుని ఈయన పెట్టిన 2 ఇడ్లీలు కాస్త కాఫీ తాగి మాట్లాడకుండా కూర్చున్నాడు. అప్పుడు ఇడ్లీలు కాఫీ అట్లాంటిదే మరి. కుడుములు ఉండ్రాళ్ళు పెట్టుంటారు, మా కోసం ఇడ్లీ కాఫీ చేసేదాన్ని. సరే సదాశివం గారిని పరిచయం చేశారు. నిన్న కలిశాంగా అన్నాడు. కలిశాంగా అన్న తర్వాత నాకేమైనా అయ్యిందా అని అడిగాడు. అడిగితే అతను చెప్పాడు, మీ నోట్లోకి ఒక పిశాచి ప్రవేశించింది, కొన్ని నెలలుగా మీరు దాంతో బాధపడుతున్నారు, నిన్న రాత్రితో దాని పీడ విరగడి చేశాము, మీరు మామూలు రాజుగారిగా మిగిలేరు అనగానే రాజు చాలా సంతోషించి, ఇంత తెలివైన సమర్థుడైన వాడు ఒకడు మా దగ్గర ఉండాలి, మీరు చిన్న సంస్థానంలో ఉద్యోగం కాదు, రండి మాతోటి తీసుకెళ్తానని రాజుగారితో పాటు వెళ్ళి సలహాదారుగా వేసుకున్నాడు. ఏవైనా విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడే కాకుండా రోజువారీ మాకు ఏదైనా సలహా దయచేస్తే, మీరు చదువుకున్నవారు కాబట్టి రాజ్యం బాగా ముందుకెళ్తుంది, మేము మిమ్మల్ని తీసుకుంటామని ఆయనకు మంచి ఇల్లు వాకిలి అరేంజ్ చేసి చక్కగా మంచి ఉద్యోగం జీతం ఇచ్చాడు. కథ కంచికి మనం ఇంటికి. బొబ్బలే ఉంది రమ్మగారు. రైట్ రమ్మగారు, నమస్తే. నమస్తే.